హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఓల్డ్ మనీ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నేను నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. టోటల్ గా 8 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ వచ్చింది భయ్య. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇస్తాన్బుల్ బ్యాక్గ్రౌండ్ లో సెట్ అయిన టర్కిష్ డ్రామా ఇది. నెహాల్ అనే గర్ల్ ఫ్రాన్స్ నుంచి తిరిగి టర్కీకి అయితే వస్తుంది. ఆమె ఫ్యామిలీ వన్స్ సూపర్ రిచ్ అనమాట, ఓల్డ్ మనీ ఫ్యామిలీ. కానీ ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో అయితే ఉంటుంది. ఇక ఆస్మాన్ అనే సెల్ఫ్ మేడ్ బిలియనరీ గాయ్ అయితే ఉంటాడు. తనైతే న్యూ మనీ వరల్డ్ నుంచి వచ్చిన వాడు. ఇద్దరు వరల్డ్స్ క్లాష్ అవుతాయి. ప్రైడ్, స్టేటస్, లవ్, బిట్రయల్ అండ్ రివెంజ్ ఇవన్నీ మిక్స్ అయ్యి స్టోరీ ఎమోషనల్ యాంగిల్ లోకి అయితే వెళ్తుంది అనమాట. వీళ్ళిద్దరు వరల్డ్స్ క్లాష్ అయిన తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ సిరీస్ లో చూడడం జరుగుద్ది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఆఫ్టర్నూన్ సండే సజెషన్ వీడియో అయితే పెట్టా, టాప్ 7 కొరియన్ వెబ్ సిరీస్ పార్ట్ 2 చేసా. ఇన్ కేస్ మిస్ అయ్యి ఉంటే పైన కార్డ్స్ లో ప్లే చేస్తా, ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే బిలో యావరేజ్ భయ్యా, నాకు అంతగా ఏం అనిపించలేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఎమోషన్స్ అండ్ క్లాసీ విజువల్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతాయి. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా నేచురల్ గా ఉంటుంది, బిలీవబుల్ గా ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ బాగా అదిరిపోయాయి. అండ్ ఇంకా ఓల్డ్ మనీ వర్సెస్ న్యూ మనీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఎస్టాబ్లిష్ చేయడం అయితే బాగా చేశారు భయ్య. కాన్సెప్ట్ వైజ్ అయితే నాకు బాగా అనిపించింది. ఇంకా లొకేషన్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవైతే టాప్ నాచ్ అయితే ఉంటాయి. ఆ లగ్జరీ వైబ్ అయితే పర్ఫెక్ట్ గా క్రియేట్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచి, చాలా సీన్స్ కి హై ఇచ్చిందనే చెప్పాలి. బాగా ఎలివేట్ చేస్తుంది చాలా సీన్స్ ని. ఆ టోటల్ 8 ఎపిసోడ్స్ లో కూడా సెటప్స్ కి తీసుకున్న ఎపిసోడ్స్ పర్లేదు అనిపించాయి. అక్కడక్కడ కొన్ని మూమెంట్స్ కూడా బాగున్నాయి. అంతకు మించి అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు భయ్య నాకు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ అయితే చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. ట్విస్ట్లు మీరు వచ్చే ఒక 1 or 2 ఎపిసోడ్స్ ముందే మీరు ఈజీగా గెస్ చేయొచ్చు. అంత ప్రెడిక్టబుల్ గా అనిపించింది నాకు. క్యారెక్టర్ డెప్త్ కూడా అంతకు వర్కౌట్ అవ్వదు, అండర్ డెవలప్డ్ గా ఉంటుంది. అండ్ కొన్ని ఎపిసోడ్స్ లో స్లో పేసింగ్ అయితే ఘోరంగా ఉంది. బాగా సాగతీశారు భయ్య, స్ట్రిచ్ చేశారు బాగా మిడిల్ పోర్షన్స్ లో. ఎండింగ్ కూడా సడన్ గా అనాన్స్డ్ క్వశ్చన్స్ తో ముగించేస్తారు. సీజన్ 2 ప్లాన్ చేసుకున్నారు అనమాట. సో నాకు అది కూడా అంత క్లోజర్ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మంచిగా క్లోజర్ ఇచ్చి క్లిఫ్ హ్యాంగర్ పెట్టుకుంటే బాగుండు, క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇచ్చేసుకున్నాక. అది కాకుండా వేరే ప్లాన్ చేసుకున్నారు. నాకు అది కూడా వర్కౌట్ అవ్వలేదు భయ్య. అందుకే బిలో యావరేజ్ సిరీస్ అంటున్నా. టైం పాస్ ఏం లేవు, కాన్సెప్ట్ కోసం న్యూ మనీ వర్సెస్ ఓల్డ్ మనీ కాన్సెప్ట్ కోసం చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు. ఫ్యామిలీతో కూడా నాట్ రికమెండెడ్ భయ్య. కొన్ని మెచ్యూర్ థీమ్స్ అయితే ఉంటాయి. ఓకే, మీకు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను, పెయిడ్ ఛానల్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఫైల్స్ కోసం. జాయిన్ అవుదాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, నేను అక్కడ నుంచి లింక్ పంపిస్తాను మీకు. ఓకే, మీకు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.